వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాకు ఒకే రోజు భారీ షాక్ తగిలింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు భారీ యుద్ధ విమానాలు ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఒకవైపు అమెరికాకు చెందిన B-52 స్ట్రాటోఫార్ట్రెస్ బాంబర్ కూలిపోగా, మరోవైపు రష్యాకు చెందిన Tu-22M3 బాంబర్ కూడా ప్రమాదానికి గురైంది. అమెరికా బాంబర్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. అయితే రష్యా విమానం కూలిపోయినప్పటికీ అందులోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కోల్డ్ వార్ ప్రత్యర్థులైన ఈ రెండు దేశాలకు ఒకేసారి ఇలాంటి ఎదురుదెబ్బ తగలడం ప్రపంచ సైనిక వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కేవలం ఒక విమానం కూలిపోవడం మాత్రమే కాదు, అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ గగన దిగ్గజాలు శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టించే ఈ బాంబర్లు ప్రమాదానికి గురవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీంతో ఈ ప్రమాదాలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా వైమానిక దళానికి చెందిన B-52 స్ట్రాటోఫార్ట్రెస్ బాంబర్ కూలిపోయింది. ఈ ప్రమాదం ఒక రొటీన్ టెస్ట్ మిషన్ సమయంలో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ మిషన్ రాడర్ ఆధునీకరణ కార్యక్రమానికి సంబంధించినది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. అందులో ఉన్న 8 మంది సిబ్బంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మృతులలో సైనిక సిబ్బందితో పాటు ప్రభుత్వ పౌరులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఉన్నారు. బోయింగ్ సంస్థ కూడా తమ 2 ఉద్యోగులు విమానంలో ఉన్నారని ధృవీకరించింది. ప్రమాద స్థలం నుంచి భారీగా నల్లటి పొగలు ఆకాశంలోకి ఎగిసిపడిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తు పూర్తి కావడానికి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సంఘటన నేపథ్యంలో ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్ లోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అక్కడకు రావాల్సిన అన్ని విమానాలను దారి మళ్లించారు. ఈ ఘటన అమెరికా వైమానిక రంగానికి తీవ్రమైన ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరోవైపు రష్యాకు కూడా ఇదే రోజున ఇలాంటి సంఘటన ఎదురైంది. రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఇర్క్యూట్స్ లో Tu-22M3 వ్యూహాత్మక బాంబర్ కూలిపోయింది. ఈ ప్రమాదం శిక్షణ విమానంలో పాల్గొంటున్న సమయంలో జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే అక్కడ ఒక సానుకూల అంశం ఏమిటంటే, ప్రమాదం సంభవించే ముందే విమానంలోని సిబ్బంది సురక్షితంగా ఎగ్జిట్ అయ్యారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ విమానం ఎలాంటి యుద్ధ సామగ్రి లేకుండానే ప్రయాణిస్తుందని, భూమిపై కూడా ఎలాంటి నష్టం జరగలేదని రష్యా తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంజన్ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఒకే రోజు రెండు అగ్రరాజ్యాల వ్యూహాత్మక బాంబర్లు ప్రమాదాలకు గురి కావడం అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తుంది. ఇది కేవలం ఒక సాధారణ విమాన ప్రమాదంగా చూడలేం, ఎందుకంటే ఈ రెండు విమానాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. నిజంగా ఈ రెండు వ్యూహాత్మక బాంబర్లు ప్రత్యేకమే. వాటిని ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలక వేదికలుగా నిలిపించాయి. అమెరికా B-52 స్ట్రాటోఫార్ట్రెస్ బాంబర్ 1952లో తొలి ప్రయోగాన్ని పూర్తి చేసుకోక 1955లో అమెరికా వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశించింది. అప్పటి నుండి దాదాపు 7 దశాబ్దాలుగా ఇది అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి వెన్నెముకగా కొనసాగుతుంది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్లలో ఇది బాంబర్లు కీలక పాత్ర పోషించింది. అణుబాంబుల నుంచి అత్యాధునిక క్రూయిజ్ క్షిపణుల వరకు మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. మరి దీనికి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. దీని ప్రారంభ ఉత్పత్తి కాలంలో ఒక B-52 విమానం ఖర్చు సుమారు $14 మిలియన్ చేరువగా ఉండేది. కానీ అనేక ఆధునీకరణలు, అప్గ్రేడ్లు కలిపితే ప్రస్తుత విలువ, నిర్వహణ వ్యయం $100 మిలియన్ల స్థాయికి చేరినట్లు రక్షణ విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటికీ కొత్త ఇంజన్లు, అవియానిక్స్, ఆయుధ వ్యవస్థలతో దీన్ని నిరంతరం అప్గ్రేడ్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు రష్యాకు చెందిన Tu-22M3 బాంబర్ గురించి మాట్లాడితే, ఇది Tu-22 బాంబర్ కుటుంబానికి చెందినది. ఈ M3 వెర్షన్ 1980లో సేవల్లోకి వచ్చింది. నాటో దేశాలు దీనిని బ్యాక్ ఫైర్ గా పిలుస్తారు. సోవియట్ యుగం నుంచి రష్యా వ్యూహాత్మక వైమానిక శక్తిలో ఇది కీలక భాగంగా కొనసాగుతుంది. సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కూడా ఈ బాంబర్లను వినియోగించారు.
KH-22 క్రూయేజ్ క్షిపణులు అలాగే ఆధునిక హైపర్సోనిక్ ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం దీని ప్రధాన బలం. Tu-22M3 విమానం ఉత్పత్తి వ్యయం సుమారు 40 నుంచి 50 మిలియన్ డాలర్ల మధ్యగా ఉండవచ్చని అంచనా. అయితే ఆయుధ సమీకరణ, నిర్వహణ, ఆధునీకరణతో కలిపితే దీని మొత్తం జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది. బలం విషయానికి వస్తే B-52 విమాన దాదాపు 31 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. గాల్లో ఇంధనం నింపుకుంటే వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకొని దీర్ఘ దూర దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. మరోవైపు Tu-22M3 సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోని యుద్ధ నౌకలు, భూభాగంలోని వ్యూహాత్మక స్థావరాలపై వేగవంతమైన దాడుల కోసం దీని ప్రత్యేకంగా రూపొందించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోల్డ్ వార్ ముగిసిన 3 దశాబ్దాలకు పైగా గడిచిన అమెరికా, రష్యా ఇప్పటికీ ఈ పాత తరం బాంబర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వ్యూహాత్మక బాంబర్ల అభివృద్ధికి అయ్యే భారీ వ్యయం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు, హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధితో బాంబర్ల ప్రాధాన్యం కొంత తగ్గినట్లయింది. అణు నిరోధక వ్యూహంలో వీటి పాత్ర మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉంది. అమెరికా ప్రస్తుతం అత్యాధునిక B-21 రైడర్ స్టెల్త్ బాంబర్ ను అభివృద్ధి చేస్తూ ఉండగా రష్యా పాక్ డిఏ ప్రాజెక్టుపై పనిచేస్తుంది. అయితే సాంకేతిక సవాలు, భారీ వ్యయభారం, పరీక్షల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి స్థాయిలో సేవల్లోకి రాలేదు. ఫలితంగా 1950ల 1980ల కాలానికి చెందిన ఈ గగన దిగ్గజాలే ఆధునీకరణలతో ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అణుశక్తికి ప్రతీకగా నిలిచిన ఈ B-52 రష్యా వ్యూహాత్మక బలానికి చిహ్నంగా భావించే Tu-22M3 బాంబర్లు ఒకే రోజు ప్రమాదాలకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోల్డ్ వార్ ప్రత్యర్థులైన 2 దేశాలకు ఒకేసారి ఎదురైన ఈ అరుదైన ఎదురుదెబ్బ ప్రపంచ సైనిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. చూద్దాం దీని పరిణామాలు ఎలా ఉంటాయో.